ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము ఇన్స్టెంట్గా దోశ పిండి మిక్చర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. దోశ పిండి కావాలంటే మనము ఒక 4-5 గంటల ముందైనా బియ్యాన్ని మినపప్పు నానబెట్టుకుంటేనే దోశ అయితే రెడీ అవుతుంది కదా. లేదు అప్పుడప్పుడు మనకి దోశ కావాలి నెక్స్ట్ డే మార్నింగే అనుకుంటాం, కానీ పప్పు బియ్యం నానబెట్టుకోము. అలాంటి టైంలో ఏం చేయాలనేవి చూద్దాము. దానికోసం నేను అప్పటికప్పుడు బియ్యాన్ని మంచిగా కడిగేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, అప్పటికప్పుడు దోశ కావాలి అన్నారనమాట మా వాళ్ళు. నైట్ పడుకునేటప్పుడు డిన్నర్ అయిపోయాక ఏం కావాలి రేపు బ్రేక్ఫాస్ట్ అంటే దోశ కావాలన్నారు. అందుకోసం అప్పటికప్పుడు బియ్యాన్ని కడిగేసాను, మినపప్పు నానబెట్టిన మిక్సీ పట్టేసుకున్నాను. చూపిస్తాను రండి. అలా అప్పటికప్పుడు కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇదిగోండి మినపప్పు బియ్యం రెండు అప్పటికప్పుడు కడిగేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో వేసేసుకుంటున్నాను మొత్తం అంతా. రేపు మార్నింగ్ వరకు పొంగితే ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం మిక్సీ పట్టుకుని ఒకసారి కలిపేసుకుని మిక్సీ పట్టుకుని మొత్తం ఇలా వేసుకున్నాక చూపిస్తాను, ఆగండి. మిక్సీ పట్టుకోవడం మాత్రం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని, కొంచెం బరకగా ఉన్నాయి ఏమీ కాదు. మనకి రేపు మంచి పర్మనెంట్గా అవుతుంది కదా, పులుస్తుంది కదా పిండి, అప్పటికి ఇలా బరకగా ఏమి ఉండదు, మంచి మెత్తగా అవుతుంది అనమాట. ఇదిగోండి పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మనం మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మినపప్పు బియ్యం అంతా ఈవెన్గా కలిసిపోతుంది. ఇలా మంచిగా కలిసిపోయినాక, ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడుతున్నప్పుడు క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి పిండి అనేటువంటిది అంత ఈజీగా పులవదు. పిండి పులిస్తేనే మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ ఊతప్పాలు కానీ పెసరట్లు ఏవైనా కానీ మంచిగా వస్తాయి. లేదు అంటే అవి టేస్ట్ వైజ్ బాగుండదు, పిండి కూడా ఒదగదు. అందుకోసం నేను ఏం చేస్తాను, దీన్ని మరొక క్లోజింగ్లో ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటాను, కొంచెం పెద్దగా ఉండేది. ఇంకోండి దీంట్లో పెట్టేసుకొని చూపిస్తాను. అదేవిధంగా మనం ఏ గిన్నెలు అయితే పోసుకున్నాం ఆ గిన్నెలో సగం అయినా లేదా సగం కంటే కొంచెం ఎక్కువైనా పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకుంటే పిండి పులుస్తుంది. అందుకోసమని తర్వాత దీన్ని వేరొక గిన్నెలో పెట్టుకున్నాను కదా, తర్వాత దీనిపైన మూత పెట్టుకున్నాను. దాంతోపాటు ఇంకొక మూత పెట్టేసుకుందాం, ఎందుకంటే లోపల మనకి హీట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. దీన్ని కొంచెం డార్క్గా ఉండే ప్లేస్లో పెట్టేయాలి. ఏంటంటే ఇక్కడ మనకి విండో వస్తుంది, కొంచెం ఇటు కిందికి. అలానే ఫ్లోర్ పైన పెట్టద్దు, ఇలా స్టాండ్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే బిందె పైన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టాండ్ పైన పెట్టేసుకుంటాను. ఇలా మనము ఈ యొక్క ఫ్లోర్ పైన పెట్టుకోవడం వల్ల ఆల్రెడీ ఈ యొక్క మార్బుల్ అంటే చల్లగా ఉంటుంది కదా, కాబట్టి అంత ఈజీగా మనకి పర్మనెంట్ అవ్వదు అనమాట. అందుకోసమని ఇలా పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనకి ఇక్కడ వరకైతే కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేశాను. ఇప్పుడు మనం ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని, గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, గిన్నెలన్నీ తోమేసుకుందాము. సాయంత్రం కోసం స్నాక్స్ ఏం చేశానంటే సర్వప్ప చేశాను. మీరు ఎంతమందికి ఇష్టం సర్వప్ప? నాకైతే ఈరోజు తినడానికైతే రేపు తింటే ఇష్టం, అందుకే 1 లేదా 2 అయితే ఎక్స్ట్రా చేస్తాను. రేపు ఈవినింగ్ సాయంత్రం చాయ్లో కానీ పొద్దున కానీ తింటే బాగుంటాయి అనమాట. తర్వాత ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటే బెటర్గా ఉంటుంది. తర్వాత ఇలా మనకు ఐరన్ కడాయి ఉంటుంది కదా, తొందరగా రస్ట్ వస్తూ ఉంటుంది. అందుకని రస్ట్ వచ్చిన తర్వాత నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. మనం తోమిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలా రస్ట్ అయితే రాదనమాట. ఇదిగోండి ఎంత రస్ట్ వచ్చింది చూడండి. అందుకోసం అప్పుడు అలా మనం ఆయిల్ రుద్దుకొని పెట్టుకుంటే లైఫ్ అంటే పెరుగుతుంది అంతే. ఫ్రెండ్స్ ఇదిగోండి నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఉదయం లేచిన తర్వాత ఈజీగా ఉంటుంది. ఇదంతా నైట్ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ లేచి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. అఖిల్ని స్పోర్ట్స్ పంపించిన 6 అవుతుంది. నేనైతే లెమన్ పిండుకున్నాను. డైనింగ్ టేబుల్ అయితే మా చిన్నోడు తూచేశాడు. మా చిన్నోడికి ఎప్పుడో ఒకసారి నేను పని చేస్తూ ఉంటే వాడికి చేయాలనిపిస్తుంది, హోంవర్క్స్ లేనప్పుడు. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా నిన్ననే, అందుకని ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా ఎంత నీట్గా తుడిచేశారు చూడండి. ఫ్రిడ్జ్, సోఫాలు, డోర్స్, కబోర్డ్స్ అన్నీ తుడిచేశారనమాట. ఇదిగోండి మా వాడికి ఇలా ఇష్టం అనమాట. డైనింగ్ టేబుల్ తుడిచేసి ఇలా బాటిల్స్ అన్నీ ఈవెన్గా పెడుతూ అన్నీ అరేంజ్ చేస్తాడు ఎప్పుడు. ఇంకోండి ఎక్కువగా వరకు అయితే నేను గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ వాడుతున్నాను. ఇంకెప్పుడైనా రేర్గా టప్పర్ వేర్ అయితే మనకి ట్రావెలింగ్ పర్పస్ ఈజీగా ఉంటుంది. గ్లాస్ బాటిల్స్ అయితే క్యారీ చేయలేం కదా. స్టీల్ బాటిల్స్ ఓన్లీ 2 ఉన్నాయి. కాపర్ బాటిల్స్ అయితే తీసేసాను, లోపల రస్ట్ వచ్చేస్తుంది అనేసి. గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ వాడుతున్నా. ఎప్పుడన్నా రేర్ కేసెస్లో టప్పర్ వేర్ వాడుతున్నా. ఇక్కడ చూడండి ఈ యొక్క బాటిల్స్, ఇదిగోండి ఇదేమో బిస్లరీ వాటర్ బాటిలే, ఇవి 2 సాస్ బాటిల్స్, ఇది మనకి కూల్ డ్రింక్ అంటే నార్మల్ వాటర్ బాటిల్ అనమాట. ఇవైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇవి నేను ఇంతకుముందు చాలా పాడేసేదాన్ని. అవి నేను యాక్చువల్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం అని ఉంచుకున్నాను. ఈ మధ్య ఒక ఐడియా వచ్చింది, వీటినే వాటర్ బాటిల్ లాగా వాడుకోవచ్చు కదా అని. అప్పుడు ఐడియా వచ్చి ఇంకా వాటిని వాష్ చేసి వాటర్ బాటిల్లా వాడుతున్నాను. చాలా బాగుంది. వీటిని ప్లెయిన్గా అయినా వాడుకోవచ్చు, లేదు అంటే
ఇలా మంచిగా డెకరేట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇదేమో 1/2 లీటర్ బాటిల్, ఇది 1 లీటర్ బాటిల్, ఇంకా 1/4 లీటర్ బాటిల్ కూడా ఉంది, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకా చిన్న బాటిల్ అనమాట, సాస్ బాటిలే. ఇలా వాడుకోవచ్చు. దీంట్లో మనము నేనైతే లెమన్ జ్యూస్ వేసి పెట్టుకున్నాను అనమాట. లెమన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు కొన్ని ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా, వాటిలో కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేసుకున్నాను. యాక్చువల్ ఫస్ట్ తాగడం కోసమని పెట్టుకున్నాను. తాగడం కోసం పెట్టుకుంటే చాలా రోజులు అయిపోయింది, ఇంకా అనేసి దీన్ని మనం ఇతర సామాను తోమడం కోసం వాడదామని పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం దీంట్లో మనం సర్ఫ్ వేసేసుకొని లేదంటే డిష్ వాషర్ వాడుకొని తోమేసుకుందాం అనుకుని చాలా నీట్గా ఒక 2 చుక్కలు వేస్తే చాలు నిమ్మరసం మంచిగా వస్తుంది. ఇదిగోండి 1 లీటర్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్, ఇంకా 1/4 లీటర్ బాటిల్. ఇలా మనము దేన్నైనా రీయూజ్ చేస్తూ ఉంటే మన పొల్యూషన్ని కొంతవరకైనా నివారించిన వాళ్ళం అవుతాము, ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ. ఇక్కడ మన డైనింగ్ టేబుల్ పైన చూస్తే ఒక సాల్ట్ బాక్స్ తప్ప మిగిలినవన్నీ స్టీలు, టప్పర్వేర్, ఇత్తడి గిన్నెలు ఇవి అన్నమాట. ఇదిగోండి కొబ్బరి చట్నీ, కొబ్బరి పల్లీలు మిక్సింగ్ చట్నీ, దానికి తాలింపు అయిపోయింది. ఇదిగోండి దోశ కూడా మంచిగా కాలింది, దోశ రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫైనల్గా అయితే దోశ అయితే వేసుకున్నాను. ఒకవేళ మనము అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు రవ్వలు ఏమన్నా అనిపించింది అనుకోండి, మార్నింగ్ దోశ వేసే టయానికి, అప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఇంకా మెత్తగా వస్తున్నాము. ఎందుకంటే బియ్యం నానవు కాబట్టి మనము రెగ్యులర్గా వేసుకున్న దానికంటే కొంచెం రవ్వలు అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేశాను, దోశ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేశాను. దోశలు అయితే మనము రెగ్యులర్గా 4 గంటలు నానబెట్టి చేస్తే ఎలా వస్తుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా మీరు దోశ కోసం పప్పు నానబెట్టకుండా, బియ్యం నానబెట్టకుండా ఉండి దోశ కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి.